నీకు ప్రార్థించి నీ కృపను కనికరాన్ని పొందుకోవడానికి నీ వాక్యము ద్వారా అయా ప్రతి హృదయము నాయన అయా ఇది కట్టబడటానికి, బలపరచబడటానికి, నమ్మని వారు రక్షణ పొందటానికి మీరు సహాయం చేయమని ఏదైనా సేవకుని నీ సిలువ చాటున మరుగుపరుచుకునండి. మీరు హెచ్చవలసినది, మేము తగ్గవలసినది నాయన. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోమని ఇప్పుడు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందుకై మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధిని ప్రేమించి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. రాని వారికి కూడా వందనాలు, వారు త్వరగా రావాలని. అలాగే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ఎంత త్వరగా నీవు రాగలిగితే అంత త్వరగా దేవుని యొక్క మాటలు వినగలవు కదండి. ఆదివారం అన్ని పనులు మానుకున్నాం, అన్ని పనులు మానేసుకుని ఉన్నాం దేవుని సన్నిధికి వెళ్ళాలని. మరి ఆ దేవుని సన్నిధికి ఎలాగెళ్ళాలి? కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా నిన్ను దర్శించాలని, నీ సన్నిధిని చేరాలని నా ప్రాణము, నా ఆత్మ తృష్ణ కొనుచున్నది, దప్పికి కొనుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు, నీ సన్నిధి కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. పరిగెత్తాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు రావాలనిపిస్తుంది. అవును అవును, ఆ సన్నిధానములు దేవుడున్నాడు, దేవుని మాటలు ఉన్నాయి, దేవుని యొక్క శక్తి ఉంది. వాక్యం ఇలా రాయబడి ఉంది, వినాలమ్మా వినాలా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. ఎవరు ఉంటారన్నారు? మన పక్కింటి వాళ్ళ, మన స్నేహితులా? మన పక్కింటి వాళ్ళు స్నేహితులు బయట ఉంటారు. దేవుని సన్నిధానంలో దేవుడు ఉన్నాడు. ఇంతమందిగా ఇక్కడ చేరి దేవుని ఆరాధిస్తున్నామంటే ఆయన సన్నిధి ఇంకెంత బలంగా, ఇంకెంత ప్రభావముతో మన మధ్య ఉన్నదో గ్రహించండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి, మనోనేత్రాలు తెలిసి ఆయన సన్నిధిని, ఆయన మాటలను మనం ఆలకిద్దామండి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదవబడిన వాక్య భాగంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనకి ఏం తెలియజేస్తుందంటే, నీ భారము యెహోవా మీద మోపము. మన భారము ఎవరి మీద మోపాలి అని వాక్యం చెబుతుందంటే, యెహోవా మీద, దేవుని మీద. అవును, ఈ భూమి మీద మనము జీవనాన్ని, జీవితాన్ని కొనసాగింప చేయడానికి అనేక భారాలతో మనం ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భారం. కొందరు ఆర్థిక భారం అయితే, కొందరు అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వారుగా ఉంటారు, కొందరు అప్పులతో భారంతో ఉంటారు, కొందరు కుటుంబంలో సమాధానం లేకుండా ఎప్పుడూ సమస్యలతో ఉంటారు. ఇటువంటి బరువులు, భారాలన్నీ కూడా ఏమంటున్నాడు దేవుని వాక్యం? ఏమంటుంది? నీ భారము అయ్యగారి మీద ఏమనలే, లేకపోతే మీ యజమానుడి మీద ఏమనలే. ఎవరి మీద ఏమన్నారు? యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకున్నవాడు. మన భారాన్ని తీర్చేది అయ్యగారు కాదు, మన స్నేహితులు కాదు, మన ప్రక్కవారు కాదు. ఎవరంటే ఆయనే. ఆయనే అంటే ఆయన తప్ప మన భారాన్ని, మన బరువులను మోసేవారు లేరు. ఆయనే అంటే ఆయన తప్ప ఇంకా మన భారాన్ని మోసే వారు లేరు అని నువ్వు గ్రహించాలి. ఆయనే నా బరువును, నా భారాన్ని తీసివేసేవాడు అని నీవు గ్రహించగలిగితే, నువ్వు తెలుసుకోగలిగితే, నీవు ఆయన దగ్గరికి వచ్చి నీ ప్రతి సమస్య, అంటాడు భక్తుడు, నీ చింత యావత్తు
ఆయన మీద వేయుడి. నీ చింతను మూరుడు ఎక్కువ చేసుకోలేవు, మూరుడు తగ్గించుకోలేవు. అంటే చింత అంటే అర్థం ఏంటంటే భారము. చింత అంటే అర్థం ఏంటంటే నీ బరువు, నీ సమస్య, నీ ప్రార్థన విన్నపము. అవి నువ్వేం చేయాలంటే నీలో ఉంచుకొని, నాలో ఉంచుకొని మనము మనసులో పెట్టుకుంటే మనసంతా పాడైపోతుంది, మనసంతా మలినంతో ఉంటుంది, మనసంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. అయితే ఆ చింతను, ఆ భారాన్ని దేవుని దగ్గరికి వచ్చిన నీవు, దేవా ఇదిగో నా సమస్య ఇదయ్యా, నా అవసరం ఇదయ్యా, నా అక్కర ఇదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా చెబుతున్నావా? అమ్మ వినాలి. మన సమస్యను దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను నీ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తా. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, వారలారా నా యొద్దకు రండి, నేను మీ భారాన్ని మోస్తా. నేను మీ కొరకై శిలువ భారాన్ని మోసిన వాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీ కొరకై భారభరితమైన శిలువను మోసిన వాడను. మీ సమస్య నాకు ఒక లెక్క కాదు, దేవునికి ఒక లెక్క కాదు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఫలానా ఆయన నన్ను ఇలా అన్నాడు, లేదా ఫలానా ఆమె నన్ను ఇలా అన్నదని చెప్పేసి అది మనస్సులో పెట్టుకొని మనస్సు మలినమైపోయి తలంపులు పాడైపోయి ఎప్పుడు చేయాలా, ఎప్పుడు అనగాల, ఎప్పుడు పగ తీర్చుకోవాలా. వాక్యం చెబుతుంది, పగ తీర్చుకొనుట నా పని, దేవుని పని, మన పని కాదు. మన భారాన్ని మనము భరించలేమని మన భారాన్ని మోయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఒక 3 భారాల గురించి నేను చెప్తాను. జాగ్రత్తగా ఆలకించాలని, విని వాక్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మొదటి భారము ఏమిటంటే కుటుంబ భారము. ఏ భారం అండి? కుటుంబ భారం. విశ్వాసిగా మనము రక్షించబడిన నాటి నుండి మన మీద ఒక భారాన్ని పెట్టాడు. ఏమిటంటే నీవు రక్షించబడ్డావు, మరి నీ కుటుంబము రక్షించబడిందా లేదా? మొదటి మాట కుటుంబ భారము, రెండవ మాట ప్రార్థనా భారము, మూడవ మాట ఆత్మల భారం. ఈ మూడింటి గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. కుటుంబ భారము అంటే అర్థం ఏంటంటే ఇక్కడున్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ప్రభుని నమ్ముకున్న వారుగా ఉన్నారు, ఏదో కొద్ది మంది తప్ప. అయితే మనకు దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. ఏమిటి ఆ బాధ్యత అంటే, మనము రక్షించబడిన తర్వాత మన పిల్లలు కూడా, మన యజమానుడు కూడా రక్షించబడిన వారిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే సమాజంలో కుటుంబం యొక్క పాత్ర చాలా గొప్పది. ఒక భక్తుడు అంటున్నాడు, దేవుడు ముఖ్యమా, కుటుంబం ముఖ్యమంటే ఏమని చెప్తాం మనము? సహజంగా మనం ఏమంటామంటే దేవుడే ముఖ్యమంటాం కదా, అది తప్పు లేదు. కానీ కుటుంబము కూడా అంతే ముఖ్యం. కుటుంబాన్ని చల్లా చెదరైపోతుంటే నాకెందుకులే అనుకుంటే ఆ కుటుంబములో ఉండే ఆ సమస్యల ద్వారా దేవుని బిడ్డగా నీవు కూడా అటువంటి అధమ స్థితిలోనికి, లేకపోతే నిరుపయోగమైన స్థితిలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకయ్యా ఆ మనిషి అలా తయారయ్యంటే కుటుంబంలో నెమ్మది లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు సమస్యలే. అది ఎవరి ద్వారా వచ్చిందని నేను చెప్పను, కానీ అది స్త్రీ అయినా పురుషుడైనా సమస్యలు అనేవి వస్తాయి. కానీ ఆ సమస్యల నుంచి బయటికి రావడము తెలుసుకోవాలి. అదే సమయమందు ఆ కుటుంబం యొక్క పరిస్థితిలో నుంచి నీవు బయటికి వచ్చి, బైబిల్ గ్రంథంలో చక్కటి ఉదాహరణ, పౌలు భక్తుడు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఆ సముద్ర తీరం ఉన్నటువంటి ఆ స్త్రీ యేసు ప్రభువుని నమ్ముకుంది.
యేసు ప్రభుని హృదయంలో విశ్వసించింది. ఆమె అంటుంది, మీరు నా ఇంటికి రండి, నేను దైవ భక్తి కలిగిన స్త్రీ అని మీరు నమ్మిన ఎడల. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఆమె నేను ప్రభునందు విశ్వాసం ఉంచిన దానిని మీరు ఎరిగినలా నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకను ఇంటికి తీసుకెళ్ళింది. యేసు ప్రభుని గూర్చి పరిచయం చేసింది. యేసు ప్రభుని గురించినటువంటి ఆరాధన ఆ ఇంట్లో ఏర్పడింది. ఆ ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకయ్యా ఇంట్లో ప్రార్థన చేసుకోవడం, ప్రార్థన జరిగించడం అంటే ఆ కుటుంబంలో రక్షించబడిన వారు రక్షించబడాలి. ఆ కుటుంబంలో దేవుని పిల్లలు మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు దైవ సన్నిధి అక్కడ ఉంటుంది. నేను ప్రభువునందు విశ్వసించిన దానిని మీరు ఎరిగిన ఎడలా నా ఇంటికి రండి అని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ ఇంటిలో భర్త, భార్య, పిల్లలు, కుటుంబం అంతా, వాక్యంలో రాయబడింది, ఆ కుటుంబం అంతా బాప్తిస్మం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఇది దేవుని సంకల్పం. దేవుని యొక్క ఉద్దేశం అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరూ అంటే ఒక ఇంట్లోనే కాదు ఉండేది, ఒక గ్రామంలోనే కాదు, రాష్ట్రంలో కాదు, దేశం అంతా అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఈ స్త్రీ కుటుంబ రక్షణ కొరకై వేడుకున్నది. మరొక వ్యక్తిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించాలి. నీ భారము యెహోవా మీద మోపము అనేది మన అంశంగా ఉంది. అయితే మన భారాలు 3 రకాలు. మొదటి భారము కుటుంబ భారము అనే దాన్ని నేను చెప్తున్నాను. ఈ కుటుంబంలో నీవు రక్షించబడిన తర్వాత నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు రాహాబు. ఏం పేరమ్మా అనండి? రాహాబు అనండి. రాహాబు అనే స్త్రీ. ఆ స్త్రీ ఆమె మంచి ప్రవర్తన కలిగింది కాదు, ఆమె వృత్తి మంచిది కాదు, ఆమె జీవితం మంచిది కాదు, ఆమె బ్రతుకు మంచిది కాదు. ఆమె పాడైపోయిన స్త్రీ. ఒక రకంగా చెప్పాలంటే వేశ్య వృత్తిని జీవిస్తున్న స్త్రీ. అయితే ఆ రాహాబు అనే స్త్రీ ఏం చేసింది అంటే, దేవుని పిల్లలైన 2 వ్యక్తులని తమ దేశానికి వచ్చినప్పుడు, తమ యొద్దకు వచ్చినప్పుడు వారిని ఏం చేసిందంటే వారిని దాచిపెట్టింది. బైబిల్ ఉన్న కథ చెప్తున్నా నేను. వారిని దాచిపెట్టి ఆ రాజుగారి దగ్గరికి, రాజుగారి నుంచి బట్టలు వచ్చినప్పుడు వారు నా యొద్దకు వచ్చిన మాట వాస్తవమే కానీ వారు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియదు అని చెప్పేసి వారిని దాచిపెట్టింది. ఏగు చూడటానికి వచ్చిన 2 వ్యక్తులను. ఆ తదుపరి ఆమె అంటున్నటువంటి మాట ఏమిటంటే, వినాలి జాగ్రత్తగా. ఆమె అంటున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఇదిగో దేవుడైన యెహోవా మీ పట్ల అద్భుతాలు చేస్తాడని నేను ఎరిగాను, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని నాకు తెలుసు. దేవుడు ఈ పట్టణాన్ని, ఏ పట్టణము, ఆమె ఎక్కడైతే ఉంటుందో ఎరికో పట్టణాన్ని, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని నాకు తెలుసు. మీరు ఈ పట్టణాన్ని జయిస్తారు, విజయాన్ని పొందుకుంటారు, దేవుడే మీకు విజయం ఇస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే మీ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. మీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మీ దేవుడు విజయాలను మీ ఫలం చేసే దేవుడు. అటువంటి దేవుడు మీ పక్షాన ఉన్నాడు. కాబట్టి నేను మీకు ఉపకారం చేశాను, మీరు నాకు ఉపకారం చేయాలి. 2వ అధ్యాయం 13వ వచనం చదువుమ్మా. నేను మీకు ఉపకారం చేస్తే కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి చాలు. నేను మీకు ఉపకారం చేశాను, మీరు నాకు నా తండ్రి ఇంటి వారికి ఉపకారము చేయండి. కథ చెప్తా వినండి. ఏమిటంటే శత్రువులు అనగా ఇశ్రాయేలు సైన్యం వచ్చి ఈ యెరికో పట్టణం మీద పడి ఈ పట్టణం అంతటిని ధ్వంసం చేసి దోచుకున్నారు. కానీ ఈ యెరికో పట్టణంలో ఉపకారము చేసిన ఈ రాహాబు స్త్రీ తన కోరిక ఏంటంటే,
అఫ్ కోర్స్ నేను నశించినా పర్వాలేదు, కానీ నా ఇల్లు మాత్రము, నా కుటుంబం మాత్రము, నా పిల్లలు మాత్రము, నా తండ్రి ఇంటి వారు మాత్రము నశించడానికి వీల్లేదు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే ఆ భక్తులని లేకపోతే వారిని ఏగు చూడటానికి వచ్చిన వారిని వేడుకున్నప్పుడు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అమ్మా నీవు రక్షించబడాలంటే నీ ఇంటికి ఒక ఎర్రని దారము కట్టుకో, ఆ దారము నిన్ను రక్షిస్తుంది, ఆ ఎర్రని గుడ్డ దారము రక్షిస్తుంది అని చెప్పి వెంటనే ఆమె ఈ ఎర్రని గుడ్డ లేకపోతే ఈ ఎర్రని దారము గుడ్డ నన్ను ఎలా రక్షిస్తుంది అని అనుకోలేదు. కానీ ఏమైతే వారు చెప్పారో చెప్పిన దాని ప్రకారం తన ఇంటికి ఒక ఎర్రని గుడ్డను కట్టింది. దారం అంటే మీకు అర్థం కాదు కాబట్టి ఎర్రని గుడ్డ కట్టింది. ఆ ఎర్రని గుడ్డను చూసి యుద్ధం చేయడానికి వచ్చిన వారు ఆ ఇంటిని వదిలిపెట్టి మిగతా ప్రాంతం అంతటిని దోసేసుకున్నారు, కొల్లగొట్టారు, చంపేశారు. రాహాబు ఇల్లు రక్షించబడింది. రాహాబు అనేటువంటి స్త్రీ ఆమె వృత్తిపరంగా లేకపోతే మంచి సాక్ష్యాన్ని లేని వ్యక్తి అయినప్పటికీ ఆమె రక్షించబడింది, ఆమె ఇల్లు రక్షించబడింది. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ రక్షించబడిన ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ స్నేహితుడా, యవనస్తుడా, నీతో ఆ రక్షణ ఆనందం ఆగిపోకూడదు, నీతో ఆ సంతోషము ముగించకూడదు. ఏం చేయాలంటే నువ్వు కొంతమందికి ఆ రక్షణను పంచాలి, ఆ ఆనందాన్ని పంచాలి, ఆ పవిత్రతను పంచాలి, ఆ మేలైన మార్గాన్ని తెలియచేయాలి. అదే దేవుని కోరిక. నీ భారము యెహోవా మీద మోపము. కుటుంబం పట్ల నీకు ఎటువంటి భారం ఉంది? మా ఆయన పనికి మానోడండి, నా మాట వినడు అంటున్నావా? నువ్వు పనికి మారిన వ్యక్తివే, నువ్వు ప్రార్థన పర్వాలే. అదిగో ఆ ప్రార్థన జీవితం ద్వారా, ఆ మంచి జీవితం ద్వారా నీ భర్తను మార్చుకోమని బయట చెబుతుంది. పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే వాక్యం ఇలా తెలియజేస్తుంది, ఓ స్త్రీ నీ పవిత్ర ప్రవర్తన ద్వారా వాక్యము లేకయే నీ యజమానులను ఏం చేసుకోమన్నది? రక్షించుకోమన్నది. నేను గుడికి పోవాలా అని మొండు పట్టుబట్టి నగాలు చేసుకోవద్దు, కుటుంబంలో సమస్యలు తెచ్చుకోవద్దు. ఆ మనిషి యొక్క విధానాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి. అదే జ్ఞానం, అదే వివేకం. అలాగని ఆ కారణం చెప్పి మానుకోమని కాదు నా ఉద్దేశం. రక్షించబడిన నీకు నాకు ఒక భారాన్ని దేవుడు ఇచ్చాడు. అదేమిటంటే మన కుటుంబం పట్ల భారము కలిగి ఉండాలి. ఆనాడు లుదియా తన ఇంటి వారందరిని రక్షించుకున్నది. ఆనాడు రాహాబు అను స్త్రీ తన ఇంటి వారందరిని రక్షించుకున్నది, రక్షణలోనికి నడిపించింది. మరి నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా ఒకసారి ఆలోచన చేయి. మనం చదువుకున్న ఆ భాగములో 34వ దావీదు కీర్తన మరొక వచన భాగాన్ని సహాయకరంగా చూద్దాం. 5వ వచనం 34వ అధ్యాయము చదువుతుంది. 37 క్షమించండి, 37 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గము ఆయనకు అప్పగించుము, నీ భారము ఆయనకి ఇవ్వము, నీ కుటుంబ భారము ఆయనకు చెప్పుము. ఆయన ఏం చేస్తాడంట? నీవు ఆయనకు అప్పగించి ఆయన నమ్ముకుని ఉంటే ఆయన నీ కార్యమును నెరవేర్చును, నీ పనులు జరిగించును. మనము దేవుని మీద ఆధారపడం కానీ మనుషుల మీద ఆధారపడతాం, వాళ్ళ మీద ఆధారపడతాం, వాళ్ళకు ఫోన్ చేస్తాం, వీళ్ళకు ఫోన్ చేస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా సమస్య ఇదయ్యా అని చెప్పము. నేను చెప్తున్నా వినండి, నీ సమస్య నువ్వు రోడ్డుకి ఎక్కించుకోవద్దు. నీ సమస్యకు పరిష్కారం బైబిల్ ఏం చెబుతున్నాయి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచున్న నీ దేవునికి ప్రార్థన చేయి. రహస్యమందు చూచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీ కుటుంబానికి ప్రతిఫలం ఇస్తాడు, నీ వ్యక్తిగత జీవితంలో అవసరం ప్రతిఫలం ఇస్తాడు. అది మనం చేయాలి.
కుటుంబ భారాన్ని కలిగి ఉన్నావా? ఆలోచించాలి. రెండవ మాట ప్రార్థనా భారం. కుటుంబ భారాన్ని కలిగి ఉండటం అంటే వారి రక్షణ కొరకు కోరుకోవడము, వారి రక్షణలోనికి నడిపించడము, ప్రభుని గురించి పరిచయం చేయడము, ప్రభు సన్నిధికి నడిపించడము మంచిదే, అంతటి తాగిపోకూడదు. మనం కలిగి ఉండవలసిన రెండవ భారం ఏంటంటే ప్రార్థన భారం. కుటుంబం కొరకై నీవు భారముతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన భారాన్ని మనము మోయలేము. మోయగలిగిన ఆయనకు మన భారాన్ని అప్పగించినప్పుడు ఆయన మన భారాన్ని తొలగించువాడు, తీసివేయవాడు. దేవుని సన్నిధానములో మనకున్న ఆ సమస్య మనము తీర్చుకోలేనంతది, మనము దాన్ని జరిగించలేనంతది. అందుకనే అది మన వల్ల కాకనే ఎక్కడికి వచ్చాము? తీర్చగలిగిన ఆయన దగ్గరికి వచ్చాము. అయ్యా, నా పరిస్థితి నీకేం తెలుసయ్యా? నా సమస్యలు నీకేం చెప్పుతున్నాయా? అవును, వాస్తవమే. మన పరిస్థితి చిన్నాభిన్నమైపోయినా, మన సమస్యలు కోకొల్లలుగా ఉన్న సమస్యను తీర్చగలిగిన, పరిస్థితిని చక్కబెట్టగలిగిన దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీవు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థించగలిగితే, ఆ ప్రార్థన నీవు ఏమైతే కోరుకుంటున్నావో, ఏమైతే అడుగుతున్నావో అది నీకు అనుగ్రహించబడుతుంది. మనము దేవుని దగ్గరికి వచ్చి దేవునికి చెబుతాం కొన్నిసార్లు, కానీ దాని మీద మనము ఏముంచాం? నమ్మకం ఉంచాం. సహస్రా సహస్య దేశరా త్వరగా బట్టల్లో నేను ఇటు 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 కాంగ్రెస్ వీడు కనపడుతున్నాడు మీకు? వీడు కనపడుతున్నాడు కదా? వీడు 4 సంవత్సరాలమ్మా, 5 సంవత్సరాలు వచ్చింది. వీడు ఎంత బరువు మోయగలడంటే వీడి మీద నేను ఒక బరువు పెడతా, ఆ బరువు మోస్తాడో లేదో చూద్దాం. దరిదాపు ఒక 5 కేజీలు ఉంటుంది అనుకుంటున్నా. 5 ఉండదా? 4గా? సరే, ఎంత కొంతలేదు. పట్టుకో పట్టుకో నాన్న, పట్టుకో. ఈ బరువు బాగా మోస్తున్నాడు. వీడు మోయగలిగిన శక్తి, వీడు భరించగలిగిన శక్తి. అదే వీడి మీద ఆ బాక్స్ తీసుకొచ్చి పెడితే మోస్తాడా? ఎందుకు మోయలేడు? ఇప్పుడు నీవు కలిగి ఉన్న భారము, నువ్వు కలిగి ఉన్న సమస్య నువ్వు మోయలేనంతది, నేను మోయలేనంతది. అయితే మన సమస్య తీరాలంటే మన భారాన్ని మోయగలిగిన వాడు. ఇప్పుడు చదువునా వచ్చిందని కీర్తన గ్రంథం మీద చదివాం కదా. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కుటుంబ భారమైన, అది ఆర్థిక భారమైన, అనారోగ్య పరిస్థితుల్లో చితికిపోయిన నా దేవుని సన్నిధానములు నీ భారాన్ని అప్పగించగలిగితే, నీ సమస్యను చెప్పగలిగితే, నీవు భారముతో ప్రార్థన చేయగలిగితే ఆయన నీ భారాన్ని తీసివేసే దేవుడు, నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే 24వ వచనం కూడా చదువుతాం అదే భాగంలో. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేక ఉన్నాడు. 23వ వచనం కూడా చదువుతామమ్మా. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు. నా వైపు యెహోవా నీ భారాన్ని నువ్వు ఆయనకు అప్పగించావు, నీ సమస్యను ఆయనకి చెప్పావు, నీ అనారోగ్య పరిస్థితి ఆయన చెప్పావు, నీ కుటుంబ అవసరం చెప్పావు, బిడ్డలు లేని స్థితిని చెప్పావు.
అయితే ఆయన ఏమంటున్నాడంటే ఆయనకు అప్పగించుము, ఆయన నీ కార్యమును జరిగించేవాడు. మన కార్యాలు మన పనులు చేయగలిగిన బలవంతుడైన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన అన్యాచురల్ పవర్, అసాధారణమైన శక్తి. మనము సాధారణమైన శక్తి, సాధారణమైన వారము. ఆయన అసాధారణమైనటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. అందుకని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన భారాన్ని మనం భరించలేము కనుక ఆ భారాన్ని మోయగలిగిన దేవునికి అప్పగించడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయడమే. ప్రార్థన భారం. మొదటి భారం ఏమనుకున్నాం? నోటితో చెప్పండి, కుటుంబ భారము. రెండవది ప్రార్థన భారం. ఈ ప్రార్థన భారం ఆయనకు అప్పగించడం వలన ఏం జరుగుతుంది అంటే అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయమ్మా భూలక్ష్మి? అద్భుతాలు జరుగుతాయి. అప్పగించావా? ఎప్పుడైనా దేవునికి ప్రార్థించావా? ఆలోచించాలి. ఒక చిన్న ఉదాహరణ, బైబిల్లో ఉన్న ఉదాహరణ. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయం 4వ వచనములో పేతురు అనే ఒక దైవజనుడు, పేతురు అనే ఒక భక్తుడు, అతడు సరసాల్లో వేయబడ్డాడు. తెల్లవారితే అతడు ఏం చేస్తాడంటే చంపబడబోతున్నటువంటి అతని కొరకు ఏం చేశారయ్య అంటే వాక్యం ఏం రాయబడిందంటే చదువమ్మా. పేతురు సరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో, అమ్మా వినాలి, ప్రార్థనా భారం అంటే దేవుని మందిరానికి నిద్రపోవడం కాదు. సీరియల్ దగ్గర కూర్చుంటే ఎంతమంది నిద్రపోతారు? మోసలమ్మ కూడా నిద్రపోరు. ప్రార్థనా భారాన్ని కలిగినటువంటి వారిలో ఉండవలసిన అత్యున్నతమైన లక్షణం ఏంటంటే అత్యాసక్తి. ఈ ప్రార్థించే సమస్య సామాన్యమైనది కాదు. తెల్లవారితే పేతురును చంపేస్తాడు. శరసాల నుంచి బయటికి తీసుకెళ్లి ఆ మహాపండగ దిన పేతురును బలిస్తారు, శిరస్థానం చేస్తాడు. అంతకుముందు యాకోబును చంపారు, యాకోబును. అయితే పేతురు శరసాలలో ఉంచబడినప్పుడు ప్రార్థన శక్తి ఎలా పనిచేసింది అంటే వారందరూ ఏక మనసుతో కూడి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన ఇందాక మనం చదివాం కదండి, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నీ కార్యము జరిగించేవాడు. మన భారము, మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరినప్పుడు ఆయన ఎలా జవాబిస్తున్నాడంటే దేవుడు అదృశ్య శక్తి కలిగిన దేవుడు. ఆయన ఏం చేశాడంటే ఆ జైల్లోనికి వెళ్ళాడు. పేతురు పడుకున్న స్థలానికి దైవ శక్తి వెళ్ళింది, దేవుని దూత వెళ్ళాడు. దేవుని దూత వెళ్ళి పేతురు తట్టి లేపుతున్నాడు. హలో గెటప్ అని లేపాడు పరిశుద్ధాత్మ దేవుడు. దూత లేపింది. లేపగానే అతడు లేచి ఏంటా ఇది, ఏమన్నా కళ ఏంటి, తెల్లారి చచ్చిపోవాలి కదా, నన్ను ఎవరో లేపుతున్నారంటే నువ్వు నా ఎమ్మటి రమ్మని చెప్పిండు దేవదూత. ఆ టవలు లేకపోతే ఆ వస్త్రం పైన వేసుకొని ముందేమో దేవదూత వెళ్తుంది, వెనకేమో పేతురు వస్తుంది. దేవదూత ముందుకు సాగుతున్నప్పుడు ఏం జరిగిందంటే వాక్యం రాయబడింది, తలుపులు వాటంతటవే తెరుచుకొనెను, ఇనుప గేట్లు తెరుచుకొనెను, సంఖ్యలు తెగిపడెను, బంధాలు తెగిపోయెను. బంధకాలు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ప్రార్థన శక్తి ఎంత బలమైనదంటే తెల్లవారితే పేతురు మరణించాలి, కానీ మరణము నుండి తప్పించగలిగిన శక్తి ప్రార్థన శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నా తట్టు తిరిగి ఎడలా. ఎవరి తట్టు తిరగాల? దేవుని తట్టు తిరగండి. సమస్య వచ్చిందా? దేవుని తట్టు తిరగడం నేర్చుకో. భారంతో ఉన్నావా? దేవుని దగ్గరికి వచ్చి ఆ భారాన్ని తీసివేసుకో, తగ్గించుకోవడం అంటే ప్రార్థన చేయడమే. దేవుని వాక్యం చెబుతుంది, అడుగుడి నీకు ఇవ్వబడును, నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇస్తానని చెప్పింది దేవుడు. మనం ప్రార్థన చేసిన వెంటనే, సంఘము ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగిందండి? సంఖ్యలు తెగిపడ్డాయి,
చెరసాల పునాదులు కదిలాయి, గేట్లు వాటంతట అవే వెల్కమ్ పలుకుతున్నాయి. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ ప్రార్థన భారాన్ని నీవు కలిగి ఉంటే నీ సమస్య ఎంతటిదైనా ప్రభు తీర్చినాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, కుటుంబ భారము. రక్షించబడిన ఓ విశ్వాసి, నీవు నీ కుటుంబ రక్షణ కొరకై నీవు ప్రయత్నము చేయాలి, ప్రయాసపడాలి. రక్షించబడిన ఓ విశ్వాసి అంత మాత్రమే కాదు, ప్రార్థన అనే శక్తిని, ప్రార్థన అనే భారాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రార్థన భారము అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసేటట్లుగా చేస్తుంది. చివరి మాట, ఆత్మల పట్ల భారం. ఎవరి పట్ల? ఆత్మల పట్ల భారం. నిజంగా మన భారం దేనికంటే, నేను నా పిల్లలకి ఇది చేయాలా, అది చేయాలా, నా పిల్లలకి నేను ఏమి ఇయ్యలేదే, మంచిదే, అలా కలిగి ఉండటం తప్పు కాదు. అన్న తర్వాత వారికి ఏదో ఒక మార్గాన్ని లేకపోతే ఏదో ఒక విధానాన్ని నేర్పించాలి. మన పిల్లలకి మనము ఒకవేళ ఆస్తులు ఇవ్వకపోవచ్చు, అంతస్తులు ఇవ్వకపోవచ్చు, మన పిల్లలకి విలువైన వస్తువులు కొనియకపోవచ్చును, ఇల్లు కట్టియకపోవచ్చును, కానీ మన పిల్లలకి దేవుని భక్తిని నేర్పిస్తే, దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తే, దేవుని సన్నిధానములు వారిని పెంచగలిగితే వారు ఏమవుతాడో తెలుసా? ఈ లోక సంబంధంగా ఒకవేళ సౌకర్యవంతమైన విలాసవంతమైన స్థితి లేకపోవచ్చు, కానీ వారు దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవుని చేతికి వారిని అప్పగించుకున్నప్పుడు దేవుడు వారి ప్రతి పరిస్థితుల్లో నుండి చాలిన దేవుడిగా ఉంటాడు. వారి ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అది అది మనము మన పిల్లలకు చేయాల్సిన పని. ఇక్కడ ఆత్మల పట్ల భారం అంటే ఏంటంటే, మనము రక్షించబడిన తర్వాత మన తోటి వారు, నశించిపోతున్న వారు ఎలాగైనా రక్షించాలని ఒక ఆయన కంకణం కట్టుకున్నాడండి. చూద్దాం ఆయన ఎవరు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 19వ వాక్యం ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము చదువు. సంపాదించుకుంటూ యూదులకు యూదుల వలె ఉంటుంది. ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకుంటూ నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వాడి వలె ఉంటుంది. అందరి విషయంలో స్వతంత్రుడైనను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుంది. నా స్వజనులను రక్షించుటనే మాట ఉండాలి. నేను క్రీస్తు నుండి వేరే అనే మాట, వేరే పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మయందు చెప్పినాను. 9:3 చదువు. పరిశుద్ధాత్మయందు రోమా పత్రిక 9వ అధ్యాయం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి చదువు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. ఏనండి, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటం లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండకూడదును. వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్ర ప్రధానమును
అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నేను నా దేహ సంబంధుల కొరకై, అది మాట, ఇశ్రాయేలీయుల కొరకై, హెబ్రీయుల కొరకై, స్వజనుల కొరకై, యూదుల కొరకై ఏమన్నా పలుకుంటుందండి, కానీ వారి రక్షణ కొరకు ఏమంటున్నాడంటే, నేను నశించినా పర్వాలేదు, వారిని మాత్రం రక్షించాలి. ఇది ఒక సేవకుడికి ఉండాల్సిన బాధ్యత, ఒక విశ్వాసికి ఉండవలసిన భారము, ఆత్మల పట్ల భారము. నీవు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన మేలు పొందుకున్నావు, దీవెనలు పొందుకున్నావు. అదే ఎదుటి వారు క్రీస్తును ఎరుగక చీకటిలో బ్రతుకుతున్నారు, లోకములో ఉన్నారు. వారి ఆత్మను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత నువ్వేం సంపాదించావయ్యా, ఎన్ని ఇల్లు కట్టావయ్యా, ఎన్ని కార్లు కొన్నావయ్యా అని అడగడు. అవి అవసరం లేదా, అవసరం ఉంటాయి. కానీ దేవుడు అడిగేది ఏంటంటే, నీవు ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చావు, ఇది ఆయనకు కావాలి. దాని కొరకై సంగమా, విశ్వాసి, ఆత్మల భారాన్ని మనము కలిగి ఉండాలి. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది అందరి కొరకై. తిమోతి పత్రికలో ఏమంటాడంటే, తిమోతి, నీవు మనుషులందరి రక్షణ కొరకై ప్రార్థన చేయండి, ఉపవాసంతో ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి రక్షణ కొరకు. విశ్వాసి దేవుని బిడ్డ, నీవు అటువంటి ఆత్మల రక్షణ భారాన్ని కలిగి ఉన్నావా? ఎవరెట్టపోతే నాకెందుకులే ఉన్నాడా? హలో బాయ్, కమియర్ రా, వెళ్ళరా. వీడు చిన్న వయసు, ఏమి తెలియదు వీడికి. ఈ చిన్న వయసులో ఉన్నటువంటి ఈ బాలునికి ఏదైనా తప్పు చేయడానికి, పొరపాటు చేయడానికి, అది తప్పు అని తెలియదు. వాడికి ఏం తెలియదు, అది ఆ అమ్మాయికి తప్పు అని తెలియదు, దాన్ని పట్టుకునేది భర్తని. ఎందుకని? వాళ్ళ మైండ్ ఏంటంటే నిర్మలమైన, శుద్ధమైన, పవిత్రమైనది. ఏదో ఆడాలా, ఏదో చేయాలా, అదే వాళ్ళ మనసు, వాళ్ళ మైండ్. అయితే ఇటువంటి వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తున్నాడు, ఇక్కడ నా ఫోన్ పెట్టా, ఈ ఫోన్ తీసుకొని తీసుకో, ఇప్పుడు దాకా ఫోన్ పట్టుకున్నావుగా, ఇసిరి కొట్టు, పడతావా? పడతాడు. ఇసిరి కొడితే ఏమవుతుంది? ఇది పగిలిపోతుంది. పగిలిపోతే ఏమవుతుంది? మళ్ళీ దాన్ని కొనుక్కోలేదు. అంటే ఇక్కడ ఒక తప్పు చేయబోతున్నాడు. నేను ఉదాహరణ చెప్తున్నాను. ఒక తప్పు చేయబోతుంటే దాన్ని చూసిన నేనేం చేయాలి? వెంటనే నిరోధించాలి, వెంటనే ఆపాలి. అలాగే ఒక వ్యక్తి పొరపాటు చేస్తున్నప్పుడు, వారు ప్రభుని నమ్మిన వారు కానీ, నమ్మని వారు కానీ, క్రీస్తుని తెలియని అన్యజనులని కానీ పొరపాటు చేస్తున్నప్పుడు, అది నీకు తెలిసినప్పుడు సరి చేయడం తప్పు కాదు, గర్దించడం తప్పు కాదు, హెచ్చరించడం తప్పు కాదు. ఒకవేళ అది చేయకపోతే అతని ఆత్మ పాతాళానికి పోతే నీ మీదే ఆ బాధ్యత ఉంటుంది, నా మీదే ఉంటుంది. అంటే ఆ మనుషుడు ఆ తప్పిదం చేస్తున్నప్పుడు నాకెందుకులే, ఈమె జోలి పోతే ఇంకా అంతే, నోరు మంచిది కాదని నువ్వు అనుకుంటే మంచిది కాదు, అందరికీ తెలుసు. కానీ ఇది తప్పు అని నీకు తెలిసిన తర్వాత ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని ఎరుగని వారికి, దేవుని ఎరిగి ఉండి తప్పు చేస్తున్న, పొరపాటు చేస్తున్న వారిని హెచ్చరించడము అది వాక్యానుసారం. పేతురు రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, వాక్యము ప్రయోజనకరంగా, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరంగా ఉంది. అయితే అటువంటి ఉపదేశకుని మాట వింటున్నావా? అటువంటి సేవకుని మాట వింటున్నావా? లోకం ఏం చెబుతుంది? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, బైబిల్ చెప్తుంది. లోకం ఏం చెబుతుంది?
మొక్కయ్య వంగనది ఎటుడి వంగుతుంది బాగా. అదే ఈ 10 సంవత్సరాలు అయింది అనుకో, వంగుతుడా నిలబడతాడు. మొక్కయ్య వంగనది మానయ్య వంగున. ఇప్పుడు నా అంత అయింది అనుకో, వీడు వంగమంటే వంగుతాడా? ఆహా, నేను వంగను ఏగారంటే అంటారా? అట్లాగే ఒక వ్యక్తి నశించిపోతుంటే, పాయింట్ గమనించాలి, ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతుంటే అతని ఆత్మ పట్ల భారాన్ని నీవు నేను రక్షించబడిన మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, మనుషుడు కాదు. దేవుడు ఆ ఆత్మను రక్షిస్తాడు, మనుషుడు కాదు. దేవుడు స్వస్థపరుస్తాడు, మనుషుడు కాదు. కానీ ఆ దేవుని నమ్మిన నీవు నేను మనమందరం ఏం చేయాలంటే వారి పట్ల, ఆత్మల పట్ల భారాన్ని కలిగి అందరినీ రక్షించవాలని అనే మాట ఉందమ్మా అక్కడ. ఇందాక మనం చదివిన భాగంలో రోమా 9:3 విసర్తదోయ రోమా 9:3 పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్షిస్తున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై ఉండగోరుతున్నాను. మీరు ఇశ్రాయేలీయులు. నా దేహ సంబంధులైన అనే మాట ఉంది, ఇశ్రాయేలీయులు అనే మాట ఉంది. ఇశ్రాయేలీయులు అంటే కొందరా అందరా? ఒక్కడా అనేక మంది? ఇశ్రాయేలీయులు అంటే ఒక జనాంగము, అందరూ రక్షణ పొందాలని పౌలు నిశ్చయత, పౌలు దృఢ సంకల్పము, పౌలు కోరిక. ఇందాక చదివాం కదా 9 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:12 చదవయా. నేను అందరి విషయమై స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికీ నన్ను నేను దాసుని. అది అందరికీ నన్ను నేను దాసునిగా, సేవకునిగా కనపరుచుకుంటున్నాను. ప్రియమైన విశ్వాసులారా, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి భారము, బాధ్యత నీ మీద ఉంది, నా మీద ఉంది, నమ్మిన వారి మీద ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకెందుకు అనకూడదు. నాకెందుకు నువ్వు అంటే ఇక్కడ ఇందాక నిలబడ్డాం కదా బాబు, ఆ మొక్కలో మనం వచ్చినప్పుడు అది మనం ఎలా వంగమంటే అలా వంగుతుంది, ఎలా చేయమంటే అలా చేస్తుంది. ఆ తరువాత పెద్ద అయిన తర్వాత కూడా అది ఎలా ఉంటుందంటే మనం చెప్పినట్టుగానే, లేకపోతే ఆశించిన విధంగానే ఫలాలు ఇస్తుంది. ఒకవేళ నీవు వంగవలసిన సమయములు వంగకుండా, మోకరిల్లవలసిన సమయంలో మోకరిల్లకుండా నీ జీవితాన్ని అలా నడిపించుకుంటే ఒక సమయం రాబోతుంది, అప్పుడు ఎవడు బాగు చేయలేడు, ఎవడు నిన్ను మనిషిగా మార్చలేడు. ఆ సమయం రాకమునిపే నీవు నేను ఏం చేయాలి అంటే నశించిపోతున్న వారి కొరకై భారముతో ప్రార్థించు. ఇది ఏ భారము? ఆత్మల భారము. మొదటి భారము కుటుంబ భారము, రెండవ భారము ప్రార్థన భారము, మూడవది ఆత్మను సంపాదించుకున్నటకు భారం. ఆత్మను సంపాదించుకునే విషయంలో భారము కలిగినటువంటి వారముగా మన ముందుముగాక, సంఘముందుముగాక. అయితే ఏం చేయాలా? ఆమెనంటే సరిపోద్దా? ఆమెననే పదం మంచిదే, కానీ మనము మన ఇంటి వారి కొరకే ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనము మన కుటుంబాన్ని రక్షించుకునే వారంగా ఉండాలి. మనము మన ఇరుగు పొరుగు వారి కొరకే. ఎందుకయ్యా ఈ వర్తమానం అంటే ఆయన రాకడ రాబోతుంది. ఆయన రాకడ వచ్చినప్పుడు నమ్మిన నువ్వే పరలోకానికి పోయి మిగతా వాళ్ళు ఎడవబడితే కుదరదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి భారం. చివరి మాట ఇందాక మనం చదివిన ఆ మాట చదివి ముగించుకుందాం. సాంతల గ్రంథం, క్షమించండి, కీర్తన గ్రంథం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆ మాట కావాలి. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. విశ్వాసి, దేవుని బిడ్డ, నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉన్నావా? అయితే కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు, భయాలు రావచ్చు, విమర్శలు రావచ్చు, విమర్శకులు కూడా ఎక్కువ కావచ్చు. కానీ నీవు నీతిమంతుడిగా
నీతిమంతురాలుగా ఉంటే దేవుడు నిన్ను కదలనీయడు. బైబిల్ చెప్తున్న మాట నా మాట కాదు. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నిన్ను నన్ను ఆయన స్థిరపరచడానికి, బలపరచడానికి ఆయన కోరుకుంటున్నాడు. నీతిమంతురాలుగా ఉన్నావా? భారం కలిగి ఉన్నావా? నీ కుటుంబ రక్షణ కొరకే భారంతో ఉన్నావా? నీ తోటి వారు అనేక మంది నశించిపోతున్నారు, భారం కలిగి ఉన్నావా? ఈ భారభరితమైనటువంటి పని నువ్వు కూడా చేయాలి. ఒక సేవకుడు, సువార్థికుడే కాదు, ప్రతి విశ్వాసి సాధ్యమైనంత వరకు ఒక్కరినైనా కొందరినైనా రక్షణలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ రేపు ఆయన రాకడ వస్తుంది. ఆయన రాకడ వచ్చినప్పుడు ఏ ఒక్కరు నశించకూడదు, ఏ కుటుంబము నశించకూడదు. ఆనాడు రాహాబు అనేటువంటి స్త్రీ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆమె దేవుని పిల్లలను ఏడుకున్నది. లోకమంతా సమస్య వచ్చింది, కానీ తన కుటుంబం మాత్రము రక్షించబడింది. ఆదికాండము 7వ అధ్యాయంలో నోవాహు అనేటువంటి నీతిమంతుడు తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా మనము కూడా మన కుటుంబాలను రక్షించుకోవాలి. ఇరుగు పొరుగు వారిని రక్షించుకోవాలి. నశించిపోతున్న వారి పట్ల బాధ్యత కలిగి, భారము కలిగి ప్రార్థన చేద్దాం. నీ చేతనైతే వారిని హెచ్చరించు, సరిచేయి. ఒకవేళ అలా ఎన్రయ్యే వాళ్ళంటే మోకరిల్లి ప్రార్థించి దేవుడే ముట్టికాయలేస్తాడు, దేవుడే సరిచేస్తాడు. రక్షించేవాడు దేవుడే, మనం కాదు. అటువంటి భారముతో మనం ఉందా. ఈ లోకం ఉన్నటువంటి ప్రతి భారాన్ని ప్రభు తీసివేయగలిగిన గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిగి ఉందామా మన కుటుంబం పట్ల భారము, కుటుంబ భారాన్ని కలిగి ఉందామా? మన యొక్క ప్రార్థన భారాన్ని కలిగి ఉందామా? మన యొక్క ఆత్మల పట్ల, లేకపోతే నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉండి దేవుని రాజ్యము కొరకై మనం సిద్ధపడుతూ, మనం సిద్ధంగా ఉంటూ ఇతరులు కూడా సిద్ధపడతాం. ప్రభు రాకడ వస్తుంది, సమీపంగా ఉంది. ఈ లోకము, ఈ జీవితము, ఈ శరీరము తుచ్చమైనది. ఎప్పుడు పగిలిపోతుందో, ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో ఎవరికి తెలియదు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ కంఠంలో ఊపిరి ఉండగా దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని బిడ్డగా బ్రతుకుదాం, దేవుని పిల్లలుగా అనేకులను రక్షణలోనికి నడిపిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు నాయన. మా భారమును మోసే దేవుడవు మీరే అయ్యా. ఇదిగోనైన కుటుంబ భారాన్ని అయ్యా, ఇదిగోన ప్రభు అనేక మంది నీ పిల్లలు, వారి కుటుంబాలు అనేక భారాలు ఉన్నాయి తండ్రి. వాటన్నిటి నుంచి విడిపించగలిగిన, కాపాడగలిగిన, సహాయము చేయగలిగిన దేవుడు మీరని నాయన వాక్యము తెలియచేశారు. మీకు వందనాలు తండ్రి. అయ్యా, మేము ప్రార్థన భారము ద్వారా అట్టి సమస్యల నుంచి విడుదల పొందడానికి సహాయం చేయండి నాయన. అయ్యా, అంత మాత్రమే కాదు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని, బాధ్యతను ప్రతి బిడ్డనైనా, ప్రతి విశ్వాసి సంఘమంతా తీసుకోవడానికి సహాయం చేయండి. ఈ చివరి దినముల్లో, రాకడి దినములో తండ్రి, అపవాది, నశించిపోతున్నటువంటి అపవాది నాయన, ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడానికి నాయన అపవాది సిద్ధంగా ఉన్నాడు తండ్రి. వాని ఉచ్చులు, వాని వరలు సంఘము పడకుండా, నీ పిల్లలు పడకుండా, ఆత్మీయులు పడకుండా సహాయం చేయండి నాయన. అయ్యా, ఎంత దినముల్లో, అపాయకరమైన దినముల్లో మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, రక్షణను కాపాడుకుంటూ నీ రాజ్యము కొరకు నాయన అనేకులను సిద్ధపరచడానికి సహాయం చేయండి నాయన. అనేకులు నాయన అయ్యా నీ తట్టు తిరిగి అయ్యా చీకటిలో నుండి వెలుగులోనికి రావడానికి, అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి రావడానికి, అయ్యా మూఢనమ్మకాల్లో నుండి విశ్వాసంలోనికి రావడానికి సహాయం చేయండి ప్రభువా. సృష్టికర్త అయిన దేవా, మీకు వందనాలు నాయన. ఈ పునరుద్ధాన దినమందు, ప్రభు దినమందు నీ సన్నిధికి చేరి వచ్చి నీ పిల్లలు నాయన ఏ ఏ భారాలతో, ఏ ఏ సమస్యలతో, ఏ ఏ ప్రార్థన అవసరతతో నీ సన్నిధికి వచ్చినారు, వారు ప్రతి అవసరత, ప్రతి అక్కర, ప్రతి భారాన్ని నీ కృపలో తీర్చండి ప్రభువా. మీరు సెలవిచ్చారయ్యా, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న వారలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, స్వస్థతనిస్తాను, మీ భారాన్ని తీసివేస్తానని చెప్పిన దేవుడు తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన అవసరతలు తీర్చమని మాకై త్వరలో రానయ్యున్న యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి.